నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరం బోల్జానో ఇంటర్మీడియట్ వాల్యూ థియరం. బోల్జానో ఇంటర్మీడియట్ వాల్యూ థియరం. ఇంటర్మీడియట్ వాల్యూ థియరం. ఇంటర్మీడియట్ వాల్యూ థియరం ఏం చెప్తుందంటే స్టేట్మెంట్ ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి then and f of a not equal to f of b, then f takes every real value lies between f of a and f of b at least once. అంటే దీని అర్థం ఏంటంటే ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతూ ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి సమానం కాకపోతే ఎఫ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి ఉన్న మధ్యలో ఉన్న అన్ని రియల్ వాల్యూస్కి ఒకసారైనా ఎఫ్కి తీసుకుంటుందని అర్థం. ఎఫ్ టేక్స్ ఎవ్రీ రియల్ వాల్యూ లైస్ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి అట్లీస్ట్ వన్స్. కనీసం ఒకసారైనా ఎఫ్ యొక్క వాల్యూస్ అవుతాయని అర్థం. ఆర్ దీన్ని ఇంకో రకంగా ఏం చెప్పచ్చు అంటే ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి అండ్ కే ఈజ్ రియల్ నెంబర్ లైస్ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి, then there exists C belongs to open A comma B such that f of C is equals to K. చూడండి ఇక్కడ ఇలాగైనా థీరం చెప్పచ్చు. రెండు విధాలు ఒకటే. ఇంటర్మీడియట్ వాల్యూ థీరము ఇలా చెప్పినా ఒకటే. ఇక్కడ ఒకేలా ఉంది చూడండి. K అనే వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి మధ్య తీసుకోండి. అదే ఇక్కడ నాకు ఎఫ్ టేక్స్ ఎవ్రీ రియల్ వాల్యూ లైస్ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి మధ్యలో K అనే వాల్యూ తీసుకుందాం. అప్పుడు ఎఫ్ టేక్స్ అగో ఆ కే వాల్యూ ఎఫ్ అనే ఫంక్షన్లో కే వాల్యూ వస్తుంది. ఇగో ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు కే. దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి. ఓపెన్ ఏకి బికి మధ్య సి అనే వాల్యూ తీసుకోండి. ఆ వాల్యూ ఆ ఎఫ్ ఆఫ్ సి ఖచ్చితంగా ఒక రియల్ వాల్యూ అవుతుంది. అది అర్థం. సో ఈ రెండు విధాలు రాసిన ఇంటర్మీడియట్ వాల్యూ థియరం ఒకటి. సో ఇక్కడ ఏం చెప్తుంది, ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతూ కే అనేది ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి మధ్య ఒక రియల్ వాల్యూ అయితే ఏం చెప్తాం ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు కే అని చూసాం. మనం లొకేషన్ ఆఫ్ రూట్స్ థియరం చేసాం. లొకేషన్ ఆఫ్ రూట్స్ థియరం ఈ థియరము ఒకటే. ఫస్ట్ లొకేషన్ ఆఫ్ రూట్స్ థియరం బాగా ప్రాక్టీస్ చేస్తే అక్కడ జీరో బదులు కే రాసేసుకుంటే ఈ థియరం వచ్చేసి జస్ట్ జీరో బదులు కే రాసుకోవడం. లేదా ఈ థియరం బాగా నేర్చుకుంటే ఇక్కడ కే బదులు జీరో రాస్తే లొకేషన్ ఆఫ్ రూట్స్ థియరం లేదా బోల్జానో థియరం అదే లొకేషన్ ఆఫ్ రూట్స్ థియరం వస్తుంది. సో ప్రూఫ్ ఎలా చెప్తామంటే గివెన్ ముందు ఇచ్చిన అర్థం గివెన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఏ కామా బి. ఎఫ్ అనేది కంటిన్యూస్. ఓకేనా. ఇప్పుడు సపోజ్కి ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఇచ్చారు కదా. ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అయితే దీని అర్థం ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ ఎయిదర్ లెస్ దెన్ 0 ఆర్ గ్రేటర్ దెన్ 0. ఎఫ్ ఆఫ్ ఏ 0 కంటే తక్కువ అవ్వచ్చు, ఎఫ్ ఆఫ్ బి కంటే తక్కువ అవ్వచ్చు, ఎఫ్ ఆఫ్ బి కంటే ఎక్కువ అవ్వచ్చు. సో కేస్ 1 ఇక్కడ కూడా రెండు కేసులు వస్తాయి. కేస్ 1లో ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి అని తీసుకుంటాం. లెట్ us suppose ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి. ఓకేనా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి కంటే తక్కువ. ఇప్పుడు ఏం తీసుకుందాం, కే అనేది రియల్ వాల్యూ దేని మధ్యన ఉంది, ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి మధ్యన ఉంది. కన్సిడర్ K belongs to R such that f of A less than K less than f of B. దీని అర్థం ఏంటి, K అనే వాల్యూ f of A కి f of B కి మధ్య ఉంది. f of A less than K. f of A K కంటే చిన్నది అంటే f of A దాటి K ఉంది, f of B కంటే చిన్నది అంటే f of B లోపు ఉంది. అలా తీసుకుందాం. f of A less than K, K less than f of B అని తీసుకున్నాం. ఇప్పుడు
ఇప్పుడు మనం లొకేషన్ ఆఫ్ రూట్స్ థియరం చేసినప్పుడు ఒక సెట్ డిఫైన్ చేసాం. సో లెట్ us డిఫైన్ ఏ సెట్. లెట్ S is equals to ఎలా డిఫైన్ చేసాం అక్కడ x belongs to S such that f of x minus k less than 0 అని తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి సెట్. అక్కడ ఓన్లీ f of x less than 0 అని తీసుకున్నాం. ఇక్కడ f of x minus k less than 0 అని తీసుకుందాం. కానీ ఫస్ట్ ఈ సెట్లో ఏదో ఒక ఎలిమెంట్ ఉందని తీసుకుందాం. ఉందని మనం ఫస్ట్ సెట్ నాన్ ఎంప్టీ అని ప్రూవ్ చేయాలి ఫస్ట్. నెక్స్ట్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి అని తీసుకోవాలి. సో ఇక్కడే రాసేద్దాం. ఎక్స్ బిలాంగ్స్ టు ఏ క్లోజ్డ్ ఏ కామా బి అని ఇక్కడ రాసేయచ్చు. చూడండి ఎలా రాస్తాము. దీనికన్నా ముందు సెట్ డిఫైన్ చేసే ముందు ఇది రాద్దాం. ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ కే అంటే దీని అర్థం ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏ ఆ కే ఇటే తీసుకోండి. మైనస్ కే లెస్ దెన్ 0 తర్వాత కే లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి అంటే అర్థం కే అటే తీసుకెళ్ళండి. అంటే ఏంటి రాస్తామంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే గ్రేటర్ దెన్ 0 అలా రాయిస్తుంది. రాయచ్చు కదా. ఎఫ్ ఆఫ్ ఏ కే ఇటే వస్తే మైనస్ కే లెస్ దెన్ 0 ఎఫ్ ఆఫ్ బి కే ఇటే తీసుకెళ్ళండి. అంటే 0 లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే అంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే గ్రేటర్ దెన్ 0. సో అర్థం అవుతుంది. ఇప్పుడు డిఫైన్ ఏ సెట్. లెట్ us డిఫైన్ ఏ సెట్. లెట్ S is equals to ఎలా డిఫైన్ చేస్తామంటే x belongs to క్లోజ్డ్ a comma b such that f of x minus k less than 0 ఇలా తీసుకుంటాం. లొకేషన్ ఆఫ్ రూట్స్ థియరం చేసినప్పుడు f of x less than 0 అని తీసుకున్నాం. ఇక్కడ f of x minus k less than 0 అని తీసుకుంటాము. సో నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఈ సెట్ నాన్ ఎంప్టీ అని ముందు మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ x అనే ఎలిమెంట్ x అనేది a కామా bలో ఉంది కదా. ఫస్ట్ మనం a belongs to x belongs to a belongs to x. ఇప్పుడు s అనేది నాన్ ఎంప్టీ అని తీసుకోవాలి. దీనికోసం a belongs to క్లోజ్డ్ a కామా b. నెక్స్ట్ x బదులు ఏ రాయండి. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే లెస్ దెన్ 0. చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు ఏ రాయండి. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే లెస్ దెన్ 0. ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే లెస్ దెన్ 0 కరెక్టే. దేర్ఫోర్ ఏం రాయచ్చు ఏ బిలాంగ్స్ టు ఎస్. ఏ బిలాంగ్స్ టు ఎస్ అంటే ఎస్ అనే సెట్లో ఏ ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ బి బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి. ఎక్స్ బదులు బి రాయండి. ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే ఇక్కడ ఏముంది ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే గ్రేటర్ దెన్ 0 అంటే ఇక్కడ లెస్ దెన్ 0 ఉన్నవే సెట్లో ఉంటాయి. గ్రేటర్ దెన్ 0 ఉన్న సెట్లో ఉండవు. ఇంప్లైస్ బి నాట్ బిలాంగ్స్ టు సెట్ ఎస్. దేర్ఫోర్ ఎస్ అనేది నాన్ ఎంప్టీ అయింది కానీ బి అనేది అప్పర్ బౌండ్ అయింది. బి ఈజ్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎస్. బి ఈజ్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎస్. సో బి అనేది అప్పర్ బౌండ్ కాబట్టి దీనికి లీస్ట్ అప్పర్ బౌండ్ ఉంటుంది. అదే సుప్రీమం వాల్యూ ఉంటుంది. ఆ సుప్రీమం వాల్యూ సి అనుకోండి. బై కంప్లీట్నెస్ ఎగ్జామ్ అంటుంది. సో ఇక్కడ బాల్జాన్ ఇంటర్మీడియట్ వాల్యూ ఏం చెప్తుందంటే ఎఫ్ అనేది కంటిన్యూస్ అవుతూ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి అయితే ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి మధ్యన ఏ విలువ తీసుకున్నా ఎఫ్ యొక్క విలువ ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకసారైనా ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తుంది. దీనికోసం మనం ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి ఫస్ట్ లెస్ దాన్ తీసుకుందాం కండిషన్. ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి మధ్యలో ఒక వాల్యూ తీసుకుందాం కే అనే వాల్యూ. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ కే లెస్ దెన్ 0 గ్రేటర్ దెన్ 0 వచ్చింది. ఒక సెట్ డిఫైన్ చేసుకోవాలి. ఇలా డిఫైన్ చేసుకుని ఏ అనేది క్లోజ్డ్ ఏ కామా బి. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే లెస్ దెన్ 0 కాబట్టి ఏ అనేది ఎస్లో ఉంటుంది, బి అనేది ఎస్లో ఉండదు. కాబట్టి ఎస్ అనేది నాన్ ఎంప్టీ, బి అనేది అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్ ఉంది కాబట్టి బై కంప్లీట్నెస్ ఎగ్జామ్ ఎస్కి సుప్రీమం ఉంటుంది. నెక్స్ట్ ఏం రాస్తామంటే దేర్ఫోర్ బై కంప్లీట్నెస్ ఎగ్జామ్ S has supremum. Let it be C అనుకున్నాం supremum. ఓకేనా? ఇప్పుడు మనం ఈ C అనే విలువ C బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అని ముందు మనం ప్రూవ్ చేయాలి. అంటే C ఏకి బికి మధ్యలో ఉన్నది తీసుకోవాలి అంతే కదా.
ఏ అవ్వకూడదు, బి అవ్వకూడదు, అది ముందు మనం తీసుకోవాలి. దీనికోసం ఏం చేస్తామంటే ఎఫ్ అనేది కంటిన్యూస్ కాబట్టి సిన్స్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎట్ ఏ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇక్కడ ఫంక్షన్ ఉంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే, ఇది కూడా కంటిన్యూస్ అవుతుంది. ఎఫ్ మైనస్ కే ఆల్సో కంటిన్యూస్ ఎట్ ఏ, ఆల్సో కంటిన్యూస్ ఎట్ ఏ. సో ఎఫ్ మైనస్ కే అనేది కంటిన్యూస్ అయింది, అవునా? ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే లెస్ దెన్ 0 కాబట్టి సిన్స్ ఎఫ్ మైనస్ కే కంటిన్యూస్ ఎట్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే లెస్ దెన్ 0 కాబట్టి బై నైబర్హుడ్ దీనికి ఒక ఏ దగ్గర కంటిన్యూస్ అయింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే లెస్ దెన్ 0 అయింది కాబట్టి దీని యొక్క నైబర్హుడ్ దగ్గర కూడా లెస్ దెన్ 0నే అవుతుంది. దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఏం రాయొచ్చు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే లెస్ దెన్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా ఏ ప్లస్ డెల్టా. అంటే ఏకి ఒక నైబర్హుడ్ తీసుకుందాం ఏ ప్లస్ డెల్టా, ఏ కామా ఏ ప్లస్ డెల్టా కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే లెస్ దెన్ 0 అవుతుంది. ఇది ఈ నైబర్హుడ్ దేంట్లో ఉంటుంది ఏ కామా బీలో ఒక నైబర్హుడ్ తీసుకుంటాం, ఏ కామా బీలోనే ఉండాలి, అర్థమైందా? ఇప్పుడు ఇది ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా డెల్టా, ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా ఏ ప్లస్ డెల్టా కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్, ఎక్స్ అనేది ఎస్లో ఉంటుంది, ఎందుకుంటుంది క్లోజ్డ్ ఏ కాబట్టి కామా ఏ ప్లస్ డెల్టా ఇంప్లైస్ ఏ ప్లస్ డెల్టా బై 2 వాల్యూ, ఏ ప్లస్ డెల్టా దాకా ఉంది ఇక్కడ ఓపెన్ ఇంటర్వల్ కాబట్టి దీని ముందు వాల్యూ తీసుకుందాం ఏ ప్లస్ డెల్టా బై 2. ఈ వాల్యూ సుప్రీమమ్ ఆఫ్ ఎస్ కంటే తక్కువ ఉండొచ్చు లేదా సమానం ఉండొచ్చు. అంటే ఏకి ఎంతో కొంత కలిపితేనే సుప్రీమం వస్తుంది, ఏ సుప్రీమం అవ్వదు. అంటే ఏకి ఎంతో కొంత కలిపితే ఆ వచ్చిన వాల్యూ సి కంటే తక్కువ ఉంటుంది. అంటే ఏ వాల్యూ సి వాల్యూ సమానం అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఇక్కడ ఏ ప్లస్ డెల్టా బై 2 తీసుకోండి, అంటే ఏ దాటి ఒక నెంబర్ తీసుకుందాం, ఏ ప్లస్ డెల్టా లోపు ఏ దాటి ఒక నెంబర్ తీసుకుందాం, ఆ నెంబరు సుప్రీమం కంటే తక్కువ ఉంటుంది లేదా సుప్రీంకి సమానం ఉంటుంది. అంటే ఇక్కడ ఏ కలిపాం కాబట్టి ఏ ఈక్వల్ టు సి అని డైరెక్ట్గా తీసుకోలేము. అంటే దీన్ని బట్టి ఏం చెప్పచ్చు అంటే ఏ నాట్ ఈక్వల్ టు సి. సో ఇక్కడ ఎక్స్ అనేది ఏ కామా ఏ ప్లస్ నైబర్హుడ్లో పాయింట్ తీసుకున్నప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఎస్ కాబట్టి ఏకి ఎంతో కొంత కలుపుతాం, అది కూడా ఎస్లో ఉంటుంది, ఆ సుప్రీమం అవ్వడానికి ఛాన్స్ ఉంది లెస్ దాన్. కానీ సుప్రీం కూడా తక్కువ అవ్వచ్చు, కానీ ఏ కంటే మాత్రం ఎక్కువ ఏ ప్లస్ డెల్టా బై 2 ఒక నెంబర్ యాడ్ చేసాము కాబట్టి ఏ ప్లస్ డెల్టా బై 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి యాడ్ చేసాం కాబట్టి ఏకి ఒక నెంబర్ యాడ్ చేస్తేనే సుప్రీమం వచ్చింది, లేదంటే రాదు, ఏ అచ్చంగా రాదు. కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు సి. ఇప్పుడు మనం బి నాట్ ఈక్వల్ టు సి అని తీసుకోవాలి, ప్రూవ్ చేయాలి. సేమ్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇలాగే ఎఫ్ మైనస్ కే ఈజ్ ఆల్సో కంటిన్యూస్, ఎఫ్ మైనస్ కే కంటిన్యూస్ కాబట్టి ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే గ్రేటర్ దెన్ 0 ఇది కదా ఇచ్చారు అక్కడ. సో గ్రేటర్ దెన్ 0కి రాయాలి. సో ఇక్కడ ఇదే రాద్దాం అనేది. సో సిన్స్ ఎఫ్ మైనస్ కే ఈజ్ కంటిన్యూస్, సిన్స్ ఎఫ్ మైనస్ కే ఈజ్ కంటిన్యూస్ ఎట్ బి అండ్ బి దగ్గర కంటిన్యూషన్ తీసుకుందాం ఈసారి. ఎఫ్ ఆఫ్ బి మైనస్ కే గ్రేటర్ దెన్ 0 దెన్ దేర్ ఎగ్జిస్ట్, ఇక్కడ కూడా డెల్టా కాబట్టి డెల్టా 1 తీసుకోండి, డెల్టా 1 గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్, ఇక్కడ ఏం తీసుకోవాలంటే ఏకి నైబర్హుడ్ ఇది, ఇక్కడ బికి నైబర్హుడ్, ఇక్కడ క్లోజ్ ఇంటర్వల్ బి కదా, సో ఇదే తీసుకోవాలి నైబర్హుడ్. సో ఏం చేయాలండి ఈసారి బి మైనస్ డెల్టా 1 కామా బి అని తీసుకోవాలి. ఇక్కడ ఏకి కలిపాం ఒక నైబర్హుడ్ని, ఇక్కడ బిలోంచి ఒక నైబర్హుడ్ని తీసివేయాలి. అది అంటే ఎఫ్ఎక్స్ మైనస్ కే గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ బి మైనస్ డెల్టా 1 కామా బి. సో ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ బి మైనస్ డెల్టా 1 కామా బి అని తీసుకున్నాం కదా, ఇంప్లాయిస్ అంటే ఇక్కడ
దీంట్లో ఉన్న వాల్యూస్ అన్ని గ్రేటర్ దెన్ జీరోనే, కాబట్టి ఎక్స్ అనేది బి మైనస్ డెల్టా వన్కి బీకి మధ్యలో తీసుకుంటే కండిషన్ గ్రేటర్ దెన్ జీరో వస్తుంది. కానీ ఎస్లో ఎలిమెంట్స్ అన్ని లెస్ దెన్ జీరో రావాలి. కాబట్టి ఏం రాయొచ్చు అంటే ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఎస్. ఎస్ అనేది ఎస్లో ఎక్స్ అనే ఎలిమెంట్ ఉండదు. దట్ ఇంప్లైస్ ఇప్పుడు బి మైనస్ డెల్టా 1/2 అంటే దీనికంటే దాట్ ఒకటి తీసుకోండి. ఈ దాట్ ఒకటి తీసుకున్నప్పుడు ఈ వాల్యూ సి కంటే ఎక్కువ ఉంటుంది, లేకపోతే సికి సమానం ఉంటుంది, కానీ సి కంటే తక్కువ ఉండదు. అంటే బి మైనస్ డెల్టా 1 దాటి ఒక ఎలిమెంట్ తీసుకుందాం, బి మైనస్ డెల్టా 1/2. ఈ వాల్యూ ఇక్కడ ఎక్స్ అనేది ఎస్లో లేదు కాబట్టి ఇది దాటి వెళ్ళదు, అంటే బి దాకా వెళ్ళదు. సి వాల్యూ ఈక్వల్ టు సుప్రీమం ఆఫ్ ఎస్. అంటే ఇక్కడ సుప్రీమం వాల్యూ బి దాటి ఒక బి మైనస్ డెల్టా 1 దాటి ఒక నెంబర్కి వెళ్తుంది, కానీ బి దాకా వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ గ్రేటర్ దెన్ జీరో కండిషన్ ఉంది కాబట్టి బి మైనస్ డెల్టా 1/2 తీసుకున్నప్పుడు ఆ వాల్యూ సి కంటే ఎక్కువైనా ఉండొచ్చు, సికి సమానమైన ఉండొచ్చు, కానీ సి కంటే తక్కువ ఉండదు, అంటే బి దాకా వెళ్ళదు. అంటే సి నాట్ ఈక్వల్ టు బి. సి ఏ వాల్యూ సికి సమానం కాదు, సి వాల్యూ బికి సమానం. ఫోర్ లిమిట్ ఏం చెప్పచ్చు, ఏ లెస్ దెన్ సి లెస్ దెన్ బి ఇంప్లైస్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి. అంటే ఇక్కడ ఏ దాటి సి ఉంటుంది ఇక్కడ, అంటే ఏ వాల్యూ సి వాల్యూ కంటే చిన్నది. ఇక్కడ బి లోపల సి ఉంటుంది కాబట్టి సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు కే అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ ఇదంతా ఎందుకు చేసామంటే సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి అని చెప్పడానికి. దీనికోసం మనం కంటిన్యూస్ కాబట్టి నైబర్హుడ్ తీసుకున్నాం. ఓ నైబర్హుడ్కి ఏ ప్లస్ డెల్టా కంటే ఒక టేబుల్ తీసుకున్నప్పుడు ఆ వాల్యూ సి కంటే తక్కువ ఉంటుంది కదా, సికి సమానం ఉంటుంది, కానీ సికి ఇంకెవతలు రాదు కాబట్టి ఏ దగ్గరికి దాకా సి రాదు, అంటే ఏ దాటి ఉంటుంది సి, ఇక్కడ బి లోపల ఉంటుంది. సో సి బిలాంగ్స్ టు ఓపెన్ ఏ కామా బి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, నవ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు కే అని ఇప్పుడు మనం ప్రూవ్ చేస్తాం. సో నవ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ మీరు నోట్స్ రాసుకుంటేనే ఇవన్నీ అర్థమవుతాయి, ఎక్కడికక్కడ నోట్స్ రాసుకోవాలి. నవ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు కే అని ప్రూవ్ చేయాలి. అంటే ఏమని ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఆఫ్ సి మైనస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఇది మనం ప్రూవ్ చేయవలసింది. ఎఫ్ ఆఫ్ సి మైనస్ కే ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఫర్ సపోజ్ ఎఫ్ ఆఫ్ సి మైనస్ కే లెస్ దెన్ 0 అని తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ సి మైనస్ కే లెస్ దెన్ 0 అని తీసుకుంటే బై నైబర్హుడ్ ప్రాపర్టీ సో దీని నైబర్హుడ్ ప్రాపర్టీ ఏం చెప్పచ్చు, దేర్ ఎగ్జిస్ట్ డెల్టా 1 అయిపోయి డెల్టా 2 గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే లెస్ దెన్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్. ఇక్కడ సి దగ్గర కదా, సి మైనస్ డెల్టా 2 కామా సి ప్లస్ డెల్టా 2. ఇది దీనికి నైబర్హుడ్ ప్రాపర్టీ. ఎఫ్ మైనస్ కే అనేది కంటిన్యూస్ కాబట్టి నైబర్హుడ్ ప్రాపర్టీ ప్రకారం డెల్టా 2 ఎఫ్ ఆఫ్ సి మైనస్ కే లెస్ దెన్ 0 కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే లెస్ దెన్ 0 ఫర్ ఆల్ సి యొక్క నైబర్హుడ్ యువతలతో ప్లస్ నైబర్హుడ్ మైనస్ నైబర్హుడ్ ఏ వాల్యూ తీసుకున్న మధ్యలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే కంటే తక్కువ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ డెల్టా 2 కామా సి కాబట్టి ఏం రాయొచ్చు అంటే ఎక్స్ బిలాంగ్స్ టు సి కామా సి ప్లస్ డెల్టా 2 అని రాయొచ్చు. అంటే మధ్యలో సి అనే వాల్యూ ఉంటుంది కదా, అంటే ఎక్స్ వాల్యూ సికి సమానం ఉంటుంది, సి కామా సి ప్లస్ డెల్టా బై 2. అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ సిని దాటిపోతుంది అండ్ ఎక్స్ గ్రేటర్ దెన్ సి. ఎక్స్ వాల్యూ సిని దాటుతుందా లేదా, ఎక్స్ వాల్యూ సిని దాటినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమో అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే లెస్ దెన్ 0 అవుతుంది. ఎక్స్ వాల్యూ సిని దాటుతుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ సి అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి గ్రేటర్ దెన్ 0. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే గ్రేటర్ దెన్ 0 ఎక్స్ గ్రేటర్ దెన్ సి. సి ఏంటి, సుప్రీమం ఆఫ్ ఎస్ కదా. అంటే సుప్రీమం దాటిపోతున్నా సరే, సుప్రీమం వాల్యూని ఎక్స్ వాల్యూ దాటుతున్నా సరే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే వాల్యూ లెస్ దెన్ 0 వస్తుంది. అలా రాకూడదు, పాజిటివ్ రావాలి. పాజిటివ్ వస్తేనే ఇంకది ఎస్లో ఉండదు ఎలిమెంట్.
ఈ ఎలిమెంట్ ఎస్లో ఉండాలంటే ఎప్పుడు ఉంటుంది ఎఫ్ఎక్స్ మైనస్ కే లెస్ దెన్ 0 ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ హైయెస్ట్ వాల్యూనే సి అని తీసుకున్నప్పుడు ఎక్స్ వాల్యూ సిని దాటిపోయినప్పుడు ఇక్కడ గ్రేటర్ దెన్ 0 రావాలి. కానీ ఏమొచ్చింది లెస్ దెన్ 0 విచ్ ఈస్ కాంట్రడిక్షన్. అంటే విచ్ ఈస్ కాంట్రడిక్షన్, విచ్ ఈస్ కాంట్రడిక్షన్. సో కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది సిన్స్ సి ఈక్వల్ టు సుప్రీమో ఆఫ్ సి కాదు సుప్రీమో ఆఫ్ ఎస్. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ సుప్రీమోని దాటిపోతుంది, అప్పుడు ఇది గ్రేటర్ దెన్ రావాలి అసలుకి. కానీ ఏముంది ఇక్కడ ఎఫ్ఎక్స్ మైనస్ కి లెస్ దెన్ 0 వచ్చింది కాబట్టి విచ్ ఈస్ కాంట్రడిక్షన్. సో ఎందుకు కాంట్రడిక్షన్ వచ్చింది ఎఫ్ ఆఫ్ సి మైనస్ కి లెస్ దెన్ 0 అని తీసుకోవడం వల్ల. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి గ్రేటర్ దెన్ నాట్ లెస్ దెన్ 0, లెస్ దెన్ 0 అవుతుంది. ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ సి మైనస్ కి గ్రేటర్ దెన్ 0 అని తీసుకుందాం. మళ్ళీ సేమ్ రాయాలి. లెట్ us suppose ఎఫ్ ఆఫ్ సి మైనస్ కే గ్రేటర్ దెన్ 0 అని తీసుకుందాం ఈసారి. మళ్ళీ బై నైబర్హుడ్ ప్రాపర్టీ నైబర్హుడ్ ప్రాపర్టీ ప్రకారం ఏం చెప్పచ్చు దేర్ ఎగ్జిస్ట్. సార్ డెల్టా 3 తీసుకోండి గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ డెల్టా 3 కామా సి ప్లస్ డెల్టా 3. సి మైనస్ డెల్టా 3కి సి ప్లస్ డెల్టా 3కి మధ్యలో ఏ వాల్యూ తీసుకున్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే వాల్యూ ఏమవుతుంది గ్రేటర్ దెన్ 0 అవుతుంది. అంటే ఇక్కడ మధ్యలో సి అనేది మళ్ళీ ఉంటుంది కదా. సో ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ డెల్టా 3 కామా సి అని తీసుకోండి. అంటే సి లోపు అవునా కదా, సి లోపు ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఎఫ్ ఆఫ్ ఎస్లో ఉంటాయి కాబట్టి లెస్ దెన్ 0 రావాలి. అండ్ ఎక్స్ లెస్ దెన్ సి, ఎక్స్ వాల్యూ సి కంటే తక్కువ ఇక్కడ అవునా, ఇక్కడ సి కంటే తక్కువ తీసుకున్నా ఎక్స్ లెస్ దెన్ సి అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ కే గ్రేటర్ దెన్ 0. ఎక్స్ లెస్ దెన్ సి తీసుకున్నా ఎఫ్ ఎక్స్ మైనస్ కే వాల్యూ ఇక్కడ గ్రేటర్ దెన్ 0 వస్తుంది చూడండి. కానీ మనకి ఏం రావాలి ఇక్కడ ఏం రావాలి లెస్ దెన్ 0 రావాలి. ఎందుకంటే సి కంటే తక్కువ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఎస్లో ఉంటాయి. కానీ ఎఫ్ ఎక్స్ మైనస్ కే లెస్ దెన్ 0 ఉంటేనే ఎస్లో ఉండాలి. ఇక్కడ గ్రేటర్ దెన్ 0 ఉంది విచ్ ఈస్ కాంట్రడిక్షన్. ఇక్కడ రూల్ ప్రకారం లెస్ దెన్ రాలేదు. ఇక్కడ రూల్ ప్రకారం గ్రేటర్ దెన్ రాలేదు. అందువల్ల విచ్ ఈస్ కాంట్రడిక్షన్. ఎందుకు ఈ కాంట్రడిక్షన్ వచ్చింది దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి ఎఫ్ ఆఫ్ సి మైనస్ కే నాట్ లెస్ దెన్ 0. ఇక్కడ ఎఫ్ ఆఫ్ సి మైనస్ కే నాట్ గ్రేటర్ దెన్ 0. సో ఇక్కడ నాట్ లెస్ దెన్ 0 నాట్ గ్రేటర్ దెన్ 0. సో కాబట్టి ఖచ్చితంగా కావాలి. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ సి మైనస్ కే ఈక్వల్ టు 0 ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు కే. ఇది కేస్ 1. ఎప్పుడు తీసుకున్నప్పుడు కేస్ 1 ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి తీసుకున్నప్పుడు ఇదంతా వస్తుంది. ఇప్పుడు కేస్ 2లో ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ బి అని తీసుకుంటాం. కేస్ 2 చాలా చిన్నది, కేస్ 1 కొద్దిగా పెద్దది. లొకేషన్ ఆఫ్ రూట్స్ థియరము ఏ థియరము దగ్గర ఒకటే. అక్కడ కే బదులు 0 రాస్తే అదే లొకేషన్ ఆఫ్ రూట్స్ థియరం. ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి బాల్జానోస్ థియరంకి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు కే అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం కేస్ 2 చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి కేస్ 2లో ఇక్కడ టెక్స్ట్ బుక్లో మధ్యలో డి అనే ఎలిమెంట్ తీసుకున్నారు. సి మైనస్ డెల్టా 3కి సికి మధ్యలో డి అనే ఎలిమెంట్ తీసుకుని ఎఫ్ ఆఫ్ డి మైనస్కే గ్రేటర్ దెన్ 0 అని చూపించేవాడు. ఇలా వచ్చి రాసినా పర్వాలేదు. సో నెక్స్ట్ స్టెప్లో కేస్ 2లో మనం ఏం తీసుకోవాలి సపోజ్ ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ బి అని తీసుకున్నాం. ఇందాక లెస్ దాన్ తీసుకున్నాం, ఇప్పుడు గ్రేటర్ అని తీసుకోవాలి. ఇప్పుడు మధ్యలో కే అనే వాల్యూ తీసుకోవాలి కదా. ఫర్ కే బిలాంగ్స్ టు ఆర్ ప్లస్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ కే గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ బి అని తీసుకుందాం. దీని రివర్స్ రాస్తే ఎఫ్ ఆఫ్ బి లెస్ దెన్ కే లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఏ అలా తీసుకుందాం. ఇప్పుడు మనం ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. లెట్ us define a function capital F from closed a comma b to R
సచ్ దాట్ ఎలా డిఫైన్ చేస్తామంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి అనే ఒక ఫంక్షన్ తీసుకుందాం. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమో తీసుకుందాం, మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుందాం. అలా ఒక ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్పుడు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది, మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ బి ఏమవుతుంది, మైనస్ ఎఫ్ ఆఫ్ బి అవుతుంది. అవును కదా, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. కాబట్టి ఇలా రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చారు, ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి లెస్ దెన్ కే లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఏ. అవునా, సో ఎఫ్ ఆఫ్ మొత్తానికి మైనస్తో గుణిద్దాం. అప్పుడు ఏమొస్తుంది, మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఇనిపటి మారుతుంది గ్రేటర్ దెన్ మైనస్ కే గ్రేటర్ దెన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. మైనస్ ఎఫ్ ఆఫ్ బి అంటే ఏంటి అర్థం, ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దెన్ కే గ్రేటర్ దెన్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కే. దీన్ని బట్టి మనం ఏం రాయొచ్చు, దీన్ని రివర్స్ రాయండి. దీన్ని రివర్స్ రాస్తే దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఏ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఏ, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఏ ఇది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ మైనస్ కే లెస్ దెన్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ బి. ఇది ఫస్ట్ కండిషన్. కేస్ 1లో ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ కే లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి అయితే ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు కే వచ్చింది. ఫ్రమ్ కేస్ 1 సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ సి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు మైనస్ కే అవుతుంది అనమాట. కేస్ 1 నుంచి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దెన్ కే లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ బి అయితే కేస్ 1లో ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు కే వచ్చింది. ఆల్రెడీ మనం ప్రూవ్ చేస్తాం. సో కేస్ 2లో డైరెక్ట్గా మనం ఫ్రమ్ 1 అని తీసుకుని ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ బికి మధ్యలో ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ ఎఫ్ ఆఫ్ సికి సమానం తీసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ సి అంటే ఏం చెప్పొచ్చు, మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు మైనస్ కే. మైనస్ మైనస్ క్యాన్సిల్, ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు కే అంతే. ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు కే. హెన్స్ ప్రూవ్డ్. ఇది ఇంటర్మీడియట్ వాల్యూ థియరం. హెన్స్ ప్రూవ్డ్. ఇంటర్మీడియట్ వాల్యూ థియరం బాగా నేర్చుకుంటే బాల్జానస్ థియరం ఈజీ. బాల్జానస్ థియరం బాగా నేర్చుకుంటే ఇంటర్మీడియట్ వాల్యూ థియరం ఈజీ. జస్ట్ ఇక్కడ కే రాస్తాం, అక్కడ కే బదులు 0 రాస్తాం అంతే. ఓకేనా.